విద్యార్థి దశ నుండి చిన్నారులకు నాయకత్వ లక్షణాలను వ్యక్తి వికాసం కోసం లయన్స్ క్లబ్ కాకినాడ జేసీఐ కాకినాడ సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని లయన్స్ క్లబ్ మెంచార్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ హాల్ నందు లయన్స్ క్లబ్ కాకినాడ జేసీఐ కాకినాడ పోర్ట్ కాకినాడ జేఏసీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన వేసవి ఒకరోజు శిక్షణ శిబిరం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా లయన్స్ డిస్ట్రిక్ట్ పూర్వ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు ఎటువంటి శిక్షణ శిబిరాలు ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ శిక్షణ శిబిరానికి జేసీఎస్ డాక్టర్ రవికుమార్, ప్రతిమ, శ్రీకాంత్, రంగరాజ్, ఫ్రేమ్ సాయి ట్రైనర్లుగా వ్యవహరించారు. పాల్గొన్న విద్యార్థులకు పార్టిసిపెంట్ సర్టిఫికేట్, ప్రోత్సాహకాలు ఇచ్చి ప్రోత్సహించారు. శిక్షణ శిబిరం ముగింపుకు జ్యోతి శ్రీధర్ అనుశిష్ట అతిథులుగా విచ్చేసి అటువంటి శిక్షణ శిబిరాలు వినియోగించుకుని ఆలోచన ధోరణి, ప్రవర్తన, వ్యక్తిత్వ వికాసం అలవర్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంవీఆర్ మోహన్ ప్రాజెక్ట్ చైర్మన్గా, దొడ్డి రామసుబ్రహ్మణ్యం కో ప్రాజెక్ట్ చైర్మన్గా వ్యవహరించారు. లయన్స్ సేమకుర్తి పాపారావు, కొమ్మిశెట్టి కుమార్, నూకాజీ, పొలవర్తి అనిరుద్, శ్రీకాంత్, వీరేష్ చెక్క, వీరభద్రం, ఎల్ ప్రసాద్, మంగా ప్రసాద్ పాల్గొన్నారు. చిలకలు పెంచాడు, ఎగిరిపోయింది. ఒక చెట్టును పెంచాడు, తనతో పాటు చెట్టు ఎదగడం మొదలుపెట్టింది. అప్పుడు ఎగిరిపోయిన చిలక పారిపోయిన ఉడత కూడా వెనక్కి వచ్చేయట. అర్థమైందా మీకు? దాని అర్థం ఏంటి? ఎన్విరాన్మెంట్ని సంరక్షించాలి. మన తర్వాత తరాలకి ఇప్పుడు మీ నాన్నగారు, అమ్మగారు, మీ తాతగారు అందరూ కూడా మీకు అందరికీ ఆస్తులు కానీ లేదా మంచి ఎడ్యుకేషన్ అని ట్రై చేస్తున్నారు, అవునా కదా? మరి మీ తర్వాత మొక్కలు. రెండోది, డోంట్ వేస్ట్ ఫుడ్. ఎంతమంది మీరు అన్నం ఏ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో కానీ పడేస్తున్నారు చెప్పండి. చెప్పండి, పడేయకుండా ఎంతమంది ఉన్నారు చెప్పండి. వేస్ట్ చేయకుండా చేతులు పైకెత్తండి. నేను ఒక మెంతు కూడా వేస్ట్ చేయను. పైకెత్తాను, పర్లేదు. మిగతా కూడా ఫుడ్ వేస్ట్ చేస్తున్నారా? 5-6 తప్ప మిగతా ఫుడ్ వేస్ట్ చేస్తున్నారు, ఒప్పుకోరారు. అయినా మీకు కంగ్రాచులేషన్స్, ఈరోజు వేస్ట్ చేయరు కాబట్టి. వేస్ట్ చేయకూడదమ్మా. 1 గ్రాము రైస్ పండించడానికి 5 లీటర్ల వాటర్ కావాలి. మీకు తెలుసా? 5 లీటర్లు అంటే ఎంత? లీటర్ అంటే తెలుసా? బాటిల్ 5 లీటర్లు కావాలి. చిన్న విషయం కాదు. 5,000 లీటర్లు 1 కేజీ రైస్ పండించడానికి. కాబట్టి వేస్ట్ చేయకూడదు. మీ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా కావాల్సినవి పెట్టుకోండి. నేను ఒక 2 ఏళ్ళు ట్రై చేసిన తర్వాత మీకు చెప్తున్నాను. ఈరోజు అంటే ఒక 10 ఏళ్ళ క్రితం నేను ట్రై చేశాను. ఒక్క మిరపకాయ తప్ప ఒక్క చిన్న మెత్తు కూడా నేను. మీ వయసులో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిజంగా మాకు జరగలేదు. ఒకవేళ జరిగినా మా దాకా ఆ విషయం మా దాకా తెలియలేదు. ఎందుకోసం తెలియలేదంటే కనుక ఆ రోజు మీడియా ఇంత ఫాస్ట్గా లేదు. ఇవాళ ప్రతి ఒక్కరికి మొబైల్స్ ఉన్నాయి, వాట్సాప్ ఉంది. మీ అందరికీ పర్సనల్గా ఎవరికి ఇన్విటేషన్స్ రాలా. ఓన్లీ వాట్సాప్లో స్టేటస్ లైవ్ చూసి మీరు మీ ఫాదర్స్ ద్వారా, మీ పేరెంట్స్ ద్వారా మీకు తెలుసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ ఫెసిలిటీ తీసుకుంటారు. అసలు మాకు ఆ రోజుల్లో ఇలాంటి అవేర్నెస్ అన్నది అసలు మాకు జీరో. ఎంతసేపు పక్కింటి వాళ్ళు, ఫ్రెండ్స్ ఏదో చెప్పింది అదే నిజం అనుకుని చెప్పేసి దాన్ని బట్టి మేము ముందుకెళ్ళే వాళ్ళని తప్పించి మా సార్ చెప్పింది, మ్యాక్సిమం మా ట్యూషన్ సార్ చెప్పింది, క్లాస్లో సార్ చెప్పింది మాకు ఫైనల్. అలాంటిది ఇవాళ యూ గాట్ బెటర్ ఆపర్చునిటీస్. మంచి విషయాలు తొందరగా తెలుసుకోవడానికి మీకు సౌలభ్యం ఉంది. వాటినన్నింటినీ ఉపయోగించుకుని మంచిగా మీ కెరియర్ని మలుచుకుని మంచి స్థాయిలోకి రావాలని చెప్పేసి